స్నేహ, అర్జున్ ఇద్దరు ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు బీటెక్కి. అలాగే ఒకటే స్ట్రీట్లో కూడా ఉంటారు. పైగా అన్నీ తెలిసిన ఫ్యామిలీసే ఇద్దరు. వాళ్ళ డాడీ వీళ్ళ డాడీ ఫ్రెండ్స్. ఇద్దరు కాలేజీకి కలిసే వెళ్ళేవాళ్ళు. అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అఫెక్షన్గా మారింది. అది కాస్త లవ్గా మారింది. అలా వాళ్ళు సినిమాకి, షాపింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళిద్దరు లవ్ ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేసేవాళ్ళు. పేరెంట్స్కి కూడా వీళ్ళిద్దరి మీద పూర్తి నమ్మకం ఉండటంతో వీళ్ళకి పూర్తిగా ఫ్రీడమ్ అనేది ఇచ్చేశారు. వీళ్ళ ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు. అలా ఇంజనీరింగ్ పూర్తి చేశాక అర్జున్ ఏమో ఫారెన్ వెళ్దామని చెప్పి మాస్టర్ స్టడీస్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఎగ్జామ్స్ అన్నీ రాస్తూ ఉంటాడు. అర్జున్కి వీసా, పాస్పోర్ట్ అన్నీ వస్తాయి. 2 monthsలో ఇంకా అమెరికాకు వెళ్ళిపోతాడు. అయితే ఈ క్రమంలో స్నేహకేమో మ్యాచెస్ చూస్తుంటారు పెళ్లి చేద్దామని. ఇంకా ఇంట్లో స్నేహ అర్జున్ లవ్ ఇంట్లో చెప్తే పెద్ద గొడవ జరుగుతుందని చెప్పి వాళ్ళిద్దరు లవ్ని అయితే ఇంట్లో చెప్పరు. సరిగ్గా అదే టైంకి రమ్యకి ఒక మ్యాచ్ వచ్చింది. ఆ మ్యాచ్ చూడడానికి అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ టైంలో స్నేహ అబ్బాయిని ఇష్టపడిద్ది. స్నేహ ఆ సంబంధానికి ఒప్పుకునిద్ది. కానీ ఇంతలో అర్జున్ వెళ్ళే సమయం అయితే రానే వచ్చేసింది. అందరూ నిఖిల్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తారు. స్నేహ పేరెంట్స్ కూడా నిఖిల్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వెళ్తారు. కానీ స్నేహ అయితే ఎయిర్పోర్ట్కి అయితే రాదు. తను ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటంటే స్నేహ ఆల్రెడీ ముందుగానే ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసి ఉండుద్ది. ఈ ట్విస్ట్ ఏందనుకుంటున్నారా? ఆ పేరెంట్స్ ఎవరో కాదు, స్నేహ వాళ్ళ నాన్న అండ్ అర్జున్ వాళ్ళ నాన్న ఇద్దరు సొంత బ్రదర్స్. సో అందుకే ఇంట్లో చెప్తే ఒప్పుకోరని చెప్పి వాళ్ళిద్దరు ముందుగానే బీటెక్ అయిపోయే 1 సంవత్సరం ముందు నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అమెరికా వెళ్ళాలి, అక్కడ మాస్టర్ చేయాలి, మాస్టర్ డిగ్రీ అండ్ అక్కడ ఏం చేయాలనేది అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో దానివల్ల అయితే వీళ్ళు ఇంట్లో చెప్పరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ సొంత అన్న తమ్ముళ్ళ రిలేషన్. ఈ పాటికే మీకు స్టోరీ అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరూ అయితే సొంత అన్నదమ్ముల పిల్లలు. సో వీళ్ళిద్దరు ఏమవుతారంటే అన్న చెల్లెళ్ళు. సో అందువల్ల ఒప్పుకోరని చెప్పి వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట అమెరికాకి. మీకు పార్ట్ 2 కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి.